హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాము. అండ్ నేనేమో ఓట్స్ అయితే తిన్నాను. డైలీ ఓట్సే తింటున్నాను. అండ్ ఇన్ కేస్ ఓట్స్ లేకపోతే రాగి జావ అయితే తాగుతున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా గోధుమలు. సో ఇప్పుడు ఇవన్నీ తీసాము. అంటే ఊరు నుంచి అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఇవన్నీ జల్లించి అందులో ఉన్న స్టోన్స్ అన్నీ తీసి ఆ తర్వాత కడిగి పైన అయితే ఆరబోస్తాము. ఎందుకు ఈ పని అంతా మేము చేస్తున్నాము అంటే చెప్తాం. ముందు అయితే చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని స్టోన్స్ బయటకు వచ్చాయో. ఆ తర్వాత మేము దీన్ని ఎంత వాష్ చేస్తుంటే అంత మురికి ఎలా బయటకు వస్తుందో చూస్తున్నారు కదా. సో ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తున్నాము అంటే, బయట మనము ఏ పూరి పిండి తీసుకున్నా సరే, లేదంటే గోధుమ పిండి తీసుకున్నా సరే, మనకు ఇంత క్లీన్ చేసి వాళ్ళు ఇవ్వరు. అండ్ మినిమం 10% అయినా సరే, ఒక 50% అయినా సరే దాంట్లో మనకు మైదా అనేది కంపల్సరీగా యాడ్ చేసి అయితే ఉంటుంది. కాబట్టి మేము ఇలా ఒరిజినల్గా గోధుమలు అనేది తెచ్చుకొని కడిగి ఆరబెట్టుకొని ఆ తర్వాత మేము గ్రైండ్కి అయితే ఇస్తామన్నమాట. అండ్ కంప్లీట్ గోధుమలైతే మనకి ఒంట్లో వేడి చేస్తుంది కాబట్టి 1 కేజీ మేము జొన్నలు కూడా యాడ్ చేసి ఆ తర్వాత పట్టిస్తామన్నమాట. సో ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.